సో గైస్ వాట్సాప్లో మనకి డైలీ ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో గైస్ అందులో మీకు ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అయ్యే ట్రిక్స్ అయితే మీకు చెప్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్ ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డ్యూయల్ అకౌంట్స్ అనమాట. సో డ్యూయల్ అకౌంట్స్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఒకటే మొబైల్లో 2 వాట్సాప్లు వాడాలంటే మనం వేరే ప్యారలల్ స్పేస్ యాప్ కానీ వేరే యూస్ చేసేవాళ్ళం అనమాట మల్టీ అకౌంట్స్కి మనమైతే. సో ఇప్పుడు మనకి అలా యూస్ చేయకుండా మనకి ఒక ఫీచర్ అయితే రావడం జరిగింది గైస్. సో అది మీరు ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. పైన రైట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక యారో మార్క్ ఉంది కదా, కిందకి డౌన్ యారో అని అక్కడ క్లిక్ చేయండి. చేస్తే కాస్త మీకు కింద చూడండి యాడ్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. యాడ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ చూడండి ఇక్కడ మీ అగ్రీ అండ్ కంటిన్యూ వస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు ఒక వేరే సెకండ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ కూడా వాట్సాప్ని యూస్ చేసుకోవచ్చు సెకండ్ నెంబర్ని. లేదా రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్ యాస్ కంపెనీ డివైస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఇట్లా క్యూఆర్ కోడ్ వస్తుంది మీకు స్కానర్ లాగా. సో వేరే ఫోన్ నుంచి మీరు లింక్ డివైస్ క్లిక్ చేసి ఇక్కడ స్కాన్ చేసుకున్నా కానీ మీకు సెకండ్ నెంబర్ వాట్సాప్ కూడా ఇందులో అయితే రావడం జరుగుతుంది. సో ఓకే గాస్. అండ్ గాస్ ఇంకోటి మనకి ఇందులో ఏంటంటే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అనమాట. సో ఇది ఎలా వర్క్ ఉందని మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది. సో గాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వాట్సాప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే అకౌంట్స్ ఉంది, అకౌంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గాస్ మీకు ఇక్కడ యాడ్ యువర్ ఈమెయిల్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరేం చేయాలంటే మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి గాస్. ఇక్కడైతే నేనైతే మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా. చేసి నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. చేసిన తర్వాత గాస్ మనకి ఏమవుతుందంటే మన మెయిల్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో నేనైతే నా మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నా గాస్. ఇందులో మనకి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుంటే మనకి మన ఈమెయిల్ ఐడి అనేది వెరిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. సో ఓటీపీ అంటే సక్సెస్ ఎంటర్ చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ నాకైతే వాట్సాప్ నుంచి ఒక కోడ్ వచ్చిందనమాట 632388 632388. సో వచ్చింది. వెరిఫై మీద క్లిక్ చేస్తే కాస్త అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అయిందనమాట. సో ఎప్పుడైనా మనం నెంబర్తో యాక్సెస్ చేయలేకుండా వాట్సాప్ని ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి, మనం ఈమెయిల్ ఐడి ద్వారా వెరిఫికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే మనకైతే దీనికైతే ఉంటుంది. ఇది చాలా బెస్ట్ ఫీచర్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గాస్ ఇందులో మనకి ఇంకోటి చాలా బాగా యూజ్ అయ్యే ఫీచర్ ఏంటంటే చాట్ లాక్స్ అనమాట. సో ఇప్పటివరకు మనం చాట్ లాక్స్ని యూస్ చేసాం. ఇప్పుడు చాట్ లాక్స్ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. సో ఎలాగంటే మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మీరు ఏదైనా చాట్స్ని లాక్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఆ ప్రొఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మీకు కింద చాట్ లాక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది కంటిన్యూ అని. ఇక్కడ క్లిక్ చేయండి. మీ ఫేస్ లాక్ కానీ ఫింగర్ ప్రింట్ లాక్ అని అడుగుతుంది. ఆటోమేటిక్గా చాట్ అనేది లాక్ అయిపోతుంది. ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే గాస్ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయగానే చూడండి ఇక్కడ లాక్డ్ చార్ట్స్ అని కనిపిస్తుంది కదా. సో మనం చార్ట్స్ని లాక్ చేసిన తర్వాత ఎవరైనా ఫోన్ తీసుకొని అరే నువ్వు లాక్డ్ చార్ట్స్ పెట్టుకున్నావు, ఏమైనా సీక్రెట్స్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూసా అని ఇట్లా అడిగే ఉద్దేశం ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారనమాట. సో మీరు ఇట్లా కనబడకుండా కూడా హైడ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే గాయస్ మీరు లాక్డ్ చార్ట్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో చేసిన తర్వాత గాయస్ ఏమవుతుందంటే ఇది ఓపెన్ అయిన తర్వాతకి పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. చేస్తే మీకు చాట్ లాక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. చేస్తే కాస్త మీకు ఇక్కడ హైడ్ లాక్డ్ చార్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ క్రియేట్ సీక్రెట్ కోడ్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. సో మీకు ఏమైనా ఇంపార్టెంట్ చార్ట్స్ అనుకోండి, ఏమైనా కోడ్ పెట్టుకోండి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా. సో ఇక్కడ మీరు పెట్టే ముందు క్యాపిటల్ లాక్సా స్మాల్ లాక్స్ అని చూసుకోండి గాస్ మీరైతే. సో ఓకేనా, నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా చూడండి కోడ్ అయితే. నేను ఇక్కడ ఐ లవ్ యూ బేబీ అని పెడుతున్నా నార్మల్గా. అండ్ నెక్స్ట్ మీకు క్లిక్ చేస్తున్నా, మళ్ళీ సేమ్ కోడ్ పెడుతున్నా గాయస్ ఐ లవ్ యూ బేబీ అని. సో పెట్టి డన్ మీద క్లిక్ చేస్తాను కాస్త నేను. సో సీక్రెట్ కోడ్ అయితే మనకి సెట్ అయిందనమాట. సో నేను బ్యాక్ వెళ్తున్నా. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను కిందకి ఇట్లా రిఫ్రెష్ చేసినా కానీ ఇందాక లాక్ చేసిన చాట్ మనకి ఇక్కడ రావడం లేదు. సో ఇప్పుడు మీరేం చేయాలంటే పైన సెర్చ్ ఉంది కదా, సెర్చ్లోకి వెళ్ళి ఇందాక మనం ఎంటర్ చేసిన సీక్రెట్ కోడ్ ఉంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో చూడండి నేను మొత్తం సేమ్ ఎంటర్ చేస్తా. ఇక్కడ ఐ లవ్ యూ బేబీ ఎంటర్ చేస్తా. చేయగానే ఆటోమేటిక్గా లాక్డ్ చార్ట్స్ అని వచ్చింది కదా. సో చూసారు కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా గైస్, ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో గైస్ ఇందులో మనకి ఇంకొక యూజ్ అయ్యే ట్రిక్ ఏంటంటే గైస్ మనకైతే ఇందులో పిన్నుడు మెసేజ్ అనమాట. సో ఏంటంటే మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకున్నప్పుడు మెసేజ్ చేస్తాం వాట్సాప్లో. సో మనం డైలీ చార్ట్స్ పెరిగే కొద్దీ కిందకి పోతూ ఉంటుంది అనమాట, అది పైకి పోతూ ఉంటుంది ఆ మెసేజ్ అనేది. ఆ మెసేజ్ మీరు పిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాగంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ గైస్ చూడండి ఇది నా చార్ట్ స్క్రీన్ మన పక్కన కనిపిస్తుంది కదా. సో మీరు ఏదైనా మెసేజ్ని పిన్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చేసిన మెసేజ్ ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. సో రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ అని ఉంటుంది ఆప్షన్, అక్కడ పిన్ మీద క్లిక్ చేయండి. టైం పడుతుంది 24 అవర్సా 7 డేసా 30 డేస్ అని, అంటే మీకు టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు హోంవర్క్ చేయాలి, మీకు గుర్తులేదు మీ ఫ్రెండ్కి చెప్పాలి, అట్లా 1 డేనే కాబట్టి 24 అవర్స్ పెట్టుకోండి. సో డ్యూరేషన్ బట్టి సెట్ చేసుకోండి మీరు 7 డేసా 30 డేసా అని. సో నేను 24 అవర్స్ పెడుతున్నా, పిన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా అది ఇక్కడ హాయ్ అని పడ్డది. ఇక్కడ ఏంటంటే పిన్ చేసిన మెసేజ్, ఇక్కడ పిన్నుడ్ మెసేజ్ కూడా చిన్న పిన్ లాగా పడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ఆటోమేటిక్గా టైం అయిన తర్వాతకి అదే అన్పిన్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ మీరు దీన్ని అన్పిన్ చేయాలనుకుంటే సేమ్ మెసేజ్ మీద ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేసి ఇది చేసి అన్పిన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్పిన్ అవుతుంది. సో ఓకే గైస్,
సో గైస్ ఇంతకుముందు మనం ఏంటంటే మనం ఎవరికైనా ఫ్రెండ్కి ఫోటో కానీ వీడియో కానీ సెండ్ చేసే ముందు అక్కడ మనకి వ్యూ వన్స్ ఆప్షన్ ఉంటుంది కింద మనకి. సో అది క్లిక్ చేసి ఏమవుతుందంటే వాళ్ళు ఒకసారి ఆ ఫోటోని కానీ వీడియో కానీ చూడగానే ఆటోమేటిక్గా అది మాయమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే అది వాయిస్ నోట్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో సింపుల్గా ఎలా అంటే ఇక్కడ మీకు చూపిస్తా చూడండి పక్కన స్క్రీన్ రికార్డింగ్లో. ఇప్పుడు మనం ఎవరికైనా వాయిస్ సెండ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాయిస్ మైక్ పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ లాక్ చేసి మనం ఇక్కడ మాట్లాడినాం. సో మొత్తం మాట్లాడిన తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది, పైన వ్యూ వన్స్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా వాయిస్ మెసేజ్ సెట్ టు వ్యూ వన్స్ అనమాట. అది చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకైతే పోతుంది అనమాట ఇంకా అది. సో అది వాళ్ళు వన్స్ ఓపెన్ చేసిన తర్వాతకి ఏమవుతుందంటే గాయస్ అది మనకి మాయమవుతుంది. అది మనం వినలేం, వాళ్ళు వినలేరు. సో కానీ గాయస్ ఏదైనా ఇంపార్టెంట్ ఒకసారి చెప్పే సీక్రెట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, ఇది కూడా యూజ్ చేసుకోండి. సో గాయస్ ఇంతకుముందు మనం ఏంటంటే నార్మల్గా వాట్సాప్లో ఎవరికైనా ఫొటోస్ పంపించే ముందు ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, ఇక్కడ మనకి పేపర్ క్లిప్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మన ఏదైతే ఫోటో ఉందో ఫోటో సెలెక్ట్ చేసి నార్మల్గా పంపిస్తే ఏమవుతుందంటే గాయస్ మీకు అది నార్మల్ క్వాలిటీ వెళ్తుంది, అవతల వాళ్ళకి ఏమవుతుందంటే ఫోటో బ్లర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గాయస్ సేమ్ ఫోటోని ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ మనకు పంపించే ముందు పైన ఒక ఆప్షన్ ఉంటుంది హెచ్డి అని, చూడండి హెచ్డి సెట్ చేస్తే మనకి నార్మల్ రిజల్యూషన్ ఉంది, అది ఎస్డి అనమాట, ఎస్డి క్వాలిటీ అది. ఆ తర్వాత కింద హెచ్డి క్వాలిటీ అని ఉంది, అది సెట్ చేసి మీరు ఇక్కడ సెండ్ కొడితే మీకు ప్రీవియస్ ఫోటో కన్నా ఇది మీకు చాలా క్వాలిటీ వెళ్తుంది అనమాట. హెచ్డి క్వాలిటీలో అయితే మీకైతే వెళ్ళడం జరుగుతుంది గాస్ మీకైతే. సో ఈ విధంగా అనమాట. సో మీరు ప్రీవియస్ పంపిన పిక్కి ఈ పిక్కి కంపేర్ చేసుకుంటే మీకు చాలా అర్థమవుతుంది డిఫరెన్స్, మీకు అర్థమవుతుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మీరు డాక్యుమెంట్స్లో పంపించడం తెలియకుంటే ఈ విధంగా మీరు హెచ్డి సెట్ చేసి పంపించుకోవచ్చు. సో ఓకే గాయస్. అండ్ గాయస్ ఇంకోటి అంటే మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది చూడండి. మనం వాట్సాప్లో ఎవరికైనా వాయిస్ మెసేజ్ చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇట్లా మనం పట్టుకొని నార్మల్గా ఏదైనా టెక్స్ట్ ఇట్లా మాట్లాడితే వాయిస్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ఇట్లా రిలీజ్ చేయగానే వాయిస్ మెసేజ్ లాగా వెళ్తుంది. బట్ ఇక్కడ మీరు మైక్ ఉంది కదా, మైక్ మీద ఇట్లా ట్యాప్ చేయగానే మీకు వీడియో లాగా మారుతుంది, చూసారు కదా. మళ్ళీ క్లిక్ చేస్తే మైక్ లాగా మారుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో లాగా మారుతుంది. సో వీడియో లాగా మారినప్పుడు మనం ఇట్లా దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి మనకి ఇన్స్టెంట్గా వీడియో అయితే రికార్డింగ్ అయి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా చూసుకోండి మీకు హాయ్ హౌ ఆర్ యూ ఐఎమ్ గుడ్ ఓకే. సో ఈ విధంగా మనం సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్లా సర్కిల్ లాగా అయితే మనకైతే వెళ్ళడం జరుగుతుంది గాయస్. సో ఈ విధంగా అనమాట. దీనికి టైం అప్ టు మనకి 60 సెకండ్స్ వరకు ఉంటుంది. సో ఓకే గాయస్ ఏంటంటే ఇన్స్టెంట్గా మీరు మెసేజ్ని సెండ్ చేయాలనుకుంటుంది, వీడియో మెసేజ్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. అది నార్మల్గా అనుకోండి వీడియో రికార్డ్ చేసి దాన్ని సేవ్ చేసి ఇట్లా సెండ్ చేసేసరికి టైం పట్టింది. ఇట్లా ఇన్స్టెంట్గా మనం వీడియోకి చేంజ్ అయ్యి లాంగ్ ప్రెస్ చేసి మనం వీడియోని పంపించుకోవచ్చు. సో ఇది కూడా మీకు ఇన్స్టెంట్గా యూజ్ అవుతుంది. అందుకే ఇంకోటి మనకి వాట్సాప్లో నార్మల్ వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్ కాకుండా వాయిస్ చాట్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది చూడండి. అక్కడ మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మన వాట్సాప్లో ఉన్న మెంబర్స్ అందరికీ ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, ఎట్లా అంటే వాయిస్ చాట్ స్టార్ట్ చేశారని చెప్పేసి. సో అది ఎంతమంది మెంబర్స్ కంటే కాస్త మీకు ఇక్కడ మీకు చూడండి 32 మెంబర్స్ నుంచి గ్రూప్లో 256 మెంబర్స్ ఈ మధ్యలో ఉన్నారనుకోండి మీరు వాయిస్ చాట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో 32 మెంబర్స్కి తక్కువ ఉన్నా 256 మెంబర్స్కి ఎక్కువ ఉన్నా కానీ వాయిస్ చాట్ ఆప్షన్ అయితే మీకు రాదనమాట. సో కొన్ని గైస్ 32 to 256 ఈ మధ్యలో ఉంటే వాట్సాప్ మెంబర్స్ మీరు వాయిస్ చాట్ చేసుకునే ఫీచర్ ఉంటుంది. సో గైస్ చూసారు కదా, ఈ ఫీచర్స్ అన్నింటిలో మీకు ఎక్కువగా నచ్చింది ఏ ఫీచర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.